మన నిజాంపేటలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయం నందు హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ముందుగా ఈరోజు శ్రీ రామకృష్ణ నాట్య మండలి శిష్య బృందంచే రామ సంకీర్తనము, అలానే చిన్నారులచే గురుశ్లోకాలు, భగవద్గీత పారాయణము చూశాము. తదుపరి మనం శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం నుండి యుద్ధఘట్టాన్ని ప్రదర్శించారు. ఇందులో శ్రీరాముడుగా మనని అలరించిన పెద్దలు శ్రీ వల్లూరి శ్రీహర్రావు గారు, ప్రముఖ రంగస్థల నటులు. ఆయన ఇందాక చెప్పారు, గత 60 సంవత్సరాలుగా ఈ కళామ తల్లికి సేవ చేస్తూనే ఉన్నారు. ఎన్నో పౌరాణిక రంగస్థల నాటకాల్లో ఎన్నో పాత్రలు పోషించి ప్రముఖంగా శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడిగా ఎన్నో పౌరాణిక నాటకాలు ప్రదర్శించి అందరి చేత మన్ననలు పొందారు. వారు ఇలానే ఇంతకన్నా ఎక్కువ ఇంకా ప్రదర్శనలు చేసి అందరినీ ఆనందింపవలసిందిగా కోరుచున్నాము. అలానే మరొక వ్యక్తిని పరిచయం చేయాలి సార్. ఈరోజు ఆంజనేయుడిగా మన ముందు కనిపించింది పున్నాటి కోటేశ్వరరావు గారు, సీనియర్ రంగస్థల నటులు. మనందరం ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులు చేయాలి. ఎందుకు అంటే ఆయన వయసు ఇప్పుడు 85 సంవత్సరాలు. ఆయన ఇంకా ఓపికగా ఉండి ఇప్పుడు వస్తున్న యువ నటులకి ఎంతో స్ఫూర్తినిస్తున్నారు. వారు ఈరోజు ఈ హనుమత్ జయంతి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన ముందు ఆంజనేయుడిగా ప్రదర్శించారు, మనందరం చూశాము. అలానే వారు కూడా ఇక ముందు ఎన్నో పాత్రలు పోషించి ఎన్నో ప్రదర్శనలు చేసి మాకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాం. శ్రీ రామకృష్ణ నాట్య మండలి సాంస్కృతిక సేవా సంస్థ 1975వ సంవత్సరంలో మా తాతగారు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్య శాస్త్రి గారిచే ప్రారంభించబడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మా తాతగారి నుంచి వస్తున్న ఆ పరంపరని కొనసాగిస్తూ పౌరాణిక పద్య నాటకాలను ప్రదర్శించడం జరుగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా మా నాట్య మండలి నుంచి ఇప్పటి వరకు మేము సుమారుగా 2500 ప్రదర్శనలు, పౌరాణిక పద్య నాటక ప్రదర్శనలు చేయటం జరిగింది. అలానే ఎంతోమందిని ఈ పౌరాణిక రంగస్థలానికి పరిచయం చేశారు మా నాన్నగారు జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారు. ఆ విధంగానే ముఖ్యంగా నన్ను ఈ కళామ తల్లికి పరిచయం చేశారు, ఒక హార్మోనిస్ట్గా పరిచయం చేశారు. ఒక కళాకారుడిగా కాకుండా ఒక హార్మోనిస్ట్గా పరిచయం చేస్తే వివిధ కళాకారులకు ఎంతో ఉపయోగపడతామనే ఉద్దేశంతో ఆయన ముందుకు సాగి నన్ను ఒక హార్మోనిస్ట్గా తయారు చేశారు. అలా ఈ సంస్థ అలా ముందుకు సాగుతూ ప్రతి సంవత్సరము వార్షికోత్సవం జరుపుకుంటూ ఈనాడు 49 వసంతాలు పూర్తి చేసుకుని 50 వసంతాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. ఈ 50 వసంతాల సందర్భంగా మేము గత ఏడాది నుంచి ఒక ప్రక్రియను స్టార్ట్ చేశాము. అందులో భాగంగా గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు సుమారుగా 50 మందికి, అంటే 50వ వార్షికం పూర్తి చేసేలోపు ఒక 50 మంది కళాకారులకు సన్మానం చేయాలని ఒక కోరిక కలిగింది. ఆ భగవంతుడి దయ వల్ల అది అలా కొనసాగుతుంది. సుమారుగా ఇప్పటికీ ఈ 50 సంవత్సరాల్లో మేము సుమారుగా 1000 మంది కళాకారులకు సన్మానం చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా గత సంవత్సరం నుంచి ఈ రంగస్థలానికి ఎనలేని కృషి చేస్తున్న వివిధ ప్రముఖులకు నాటక కళా సేవక్ అను బిరుదును ఇవ్వటం జరుగుతోంది. అది మన ఈ కార్యక్రమంలోనే శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ మనం ప్రదర్శించడం జరిగింది. ఆ ప్రదర్శన కార్యక్రమంలో మేము అనుకున్న విధంగా 50 మందికి కళా సేవక్ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇక ముందు ఎన్నో ప్రదర్శనలు చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మేము ఎప్పుడు అడిగినా ఏ పర్వదినాన్నైనా సరే మాకు ఏ ఆటంకం లేకుండా శ్రీ రామకృష్ణ నాట్య మండలికి సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయం కమిటీ సభ్యులందరూ. వారికి మా సంస్థ నుండి కృతజ్ఞతలు తెలుపుతూ వారికి మాకు ఇలానే సాంగత్యం ముందుకు సాగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ముందుగా శ్రీహర్రావు గారిని, మా ఆంజనేయ పాత్రధారిని కొన్నాటి కోటేశ్వరరావు గారిని కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అలానే మా సంస్థ అధ్యక్షులు జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలానే పెద్దలు ఆలయ కమిటీ మెంబర్స్ అందరినీ సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆలయ ధర్మకర్త గారు కూడా వచ్చారు.
సీతారామయ్య గారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరూ ఉన్న సభ్యులందరూ, అలానే ఆలయ కమిటీ సభ్యులందరూ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సరే, సంతోషం. సందుగా శుభాకాంక్షలు. సరే, సార్ కూడా ఒకసారి అయ్యా ఇటు ఉన్నాయి. నెక్స్ట్ దండలు 60 ఏళ్ళ సేవ చేస్తున్నారు. 25 ఏళ్ళకి ఆయన కూడా మంచి షర్ట్ మెమెంటోలు కళాకారులు ముఖ్యంగా కోరుకునేది మీ చప్పట్లు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నవరసభరితం నాటకం, సర్వకళల సమన్వితం నాటకం, మనోజ్ఞమై రసానుభూతితో మైమరపించే నాటకం. అలా ఈ నాటక రంగానికి, పౌరాణిక పద్య నాటకానికి ఎనలేని కృషి చేస్తూ ప్రముఖ రంగస్థల కళాకారులుగా మీరు చేస్తున్న కృషికి, ప్రతిభకు, కళారంగానికి చేస్తున్న సేవలను గుర్తిస్తూ తెలుగు భాష ఔన్నత్యాన్ని, ప్రాభవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నందు శ్రీ రామకృష్ణ నాట్య మండలి వారిచే మీకు నాటక కళాసేవకను పురస్కార బిరుదును ప్రదానం చేయడం జరుగుతోంది అందరి సమక్షమున. త్వరగా తీయాలి. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.